శ్రీ మహావిష్ణువు దరిద్రాదేవి వివాహాన్ని ఓ మహర్షితో జరిపించాడు. కొన్నాళ్లకు దరిద్రాదేవి బద్ధకాన్ని చూసి విసుగు చెందిన ఆ మహర్షి దరిద్రాదేవిని శాశ్వతంగా విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికని వెళ్ళిపోయాడు. అలా మళ్ళీ ఒంటరైపోయిన దరిద్రాదేవిని శాశ్వతంగా రావి చెట్టులో నివాసం ఉండమని చెప్పాడు. అంతేకాకుండా ప్రతి శనివారం లక్ష్మీదేవితో కలిసి రావి చెట్టు దగ్గరికి వచ్చి ఉంటానని శ్రీ మహావిష్ణువు దరిద్రాదేవికి మాట ఇచ్చాడు. అందుకనే లక్ష్మీ కటాక్షం కోసం రావి చెట్టుకి పూజలు చేస్తారని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా రావి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా శని దోషాలు కూడా తొలగిపోతాయని అంటుంటారు. ఇక సైన్స్ పరంగా చూస్తే సాధారణంగా ఏ చెట్టైనా సరే డే టైంలో ఆక్సిజన్ని, నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. కానీ రావి చెట్టు మాత్రం రోజులోని 24 గంటలు ఆక్సిజన్ని మాత్రమే విడుదల చేస్తుంది.